ఢిల్లీ స్టేషన్ నుంచి ఓల్డ్ ఢిల్లీ అయితే వెళ్తున్నాం. డైరెక్ట్ గా ట్రైన్ అయితే అస్సలు కష్టం ఉండేది కాదండి. అదేంటో ఎప్పుడు మేము వెళ్ళేటప్పుడే ఇలా అవుతుందేమో. ఢిల్లీ నుంచి విశాఖపట్నం కదా అస్సలు టికెట్స్ లేవండి. అందుకే కలకత్తా వెళ్ళేసి అక్కడి నుంచి అయితే వెళ్తున్నాం. అక్కడి నుంచి అయినా కూడా సేమ్ జర్నీ అవుతుంది. ఇప్పుడైతే రాజధానిలో వెళ్ళామండి. అస్సలు ఫుడ్ అయితే బాలేదు. మార్నింగ్ లేచి బ్రష్ అయితే చేసేసాం. ఇలా బ్రష్ చేసాము లేదా బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది. బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం నాకు ఓకే అనిపించింది. ఈ ట్రైన్ వచ్చేసి షియాల్డా వరకు అండి. స్టేషన్ నేమ్ కరెక్ట్ చెప్పానా లేదా చెప్పండి. నిజానికి చెప్పాలంటే 55 గంటల జర్నీ అయిందండి. షియాల్డా నుంచి వేరే స్టాప్ కి అయితే వెళ్ళాము. ఆ ట్రైన్ వచ్చేసి 2 o'clock వెళ్లాల్సింది. అలాంటిది 10 గంటల ట్రైన్ లేట్ అండి. ఆ 10 గంటలు కూడా చాలా చుక్కలు చూసాం. ఎందుకు చేసాం రా బాబోయ్ అనేసి అనుకున్నా. ఇవన్నీ కూడా కలకత్తా వెళ్లే రూటేనండి. తెలుసు కదా మా కలకత్తా ఫ్రెండ్ ఉందనేసి. తను వాళ్ళ చెల్లికి చెప్పి మరి ఫుడ్ చేపించిందండి మాకు. తను ఫుడ్ పెట్టకపోతే అసలు మాకు దొరికేదే కాదు. ఫైనల్ గా మేము వెళ్తున్నదే లాస్ట్ ట్రైన్ ఇదేనండి. ఇది ఒక పెద్ద వేస్ట్ ట్రైన్ అండి వెళ్తుంది. ఇందులో ఒక వాటర్ కానీ ఫుడ్ కానీ ఏమి ఉండదు. మళ్ళీ ఇది స్పెషల్ ట్రైన్ అంట. ఇది రావాల్సింది 2 గంటలకు అని చెప్పాను కదా, 8 గంటలకు వచ్చింది నైట్. ఈ ట్రైన్ శ్రీకాకుళంలో స్టాప్ లేదండి. అందుకే పలాసలో దిగిపోయాం. అక్కడ నుంచి ఆటో బుక్ చేసుకున్నాం. మొత్తానికి 3 రోజులు 56 గంటల జర్నీ అయితే చేసి వచ్చాము. మీలో ఎంత మందికి బ్రిడ్జ్ గుర్తుందో చెప్పండి. ఇదిగోండి మా ఇంటికి అయితే వచ్చేసాం. ఇంటికి వచ్చేసరికి మా అత్తయ్య అయితే లేరండి. లగేజ్ అంతా తీసేసుకొని ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళి. నచ్చిందా? నచ్చితే లైక్ ఇచ్చేసి ఫైనల్ గా సేఫ్ గా ఇంటికి వచ్చేసాం. లింక్ స్క్రీన్ మీద